మనం ఇంట్లో ఉండి వర్కౌట్ చేస్తూ మనం మజిల్ గెయిన్ అవ్వచ్చా అంటే జిమ్కి వెళ్ళకుండా కూడా మనం ఇంట్లో వర్కౌట్ చేస్తూ మజిల్ గెయిన్ అవ్వచ్చా, అట్లనే వెయిట్ గెయిన్ అవ్వచ్చా, వెయిట్ లాస్ అవ్వచ్చా అనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఈ వీడియో కోసం మీరు చాలా సర్చ్ చేసే ఉంటారు యూట్యూబ్లో. మీకోసం సపరేట్గా నేను చాలా మంది మనం కాలేజ్ స్టూడెంట్స్ అట్లనే జిమ్కి ఎఫర్ట్ చేయని వాళ్ళు అట్లనే వర్క్ వెళ్తూ టైం దొరకని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి. హాయ్ గైస్, దిస్ ఈజ్ ఈశ్వర్ బోల్ గారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బోల్ గారు ఫిట్నెస్. తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అట్లనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. అట్లనే నా వీడియో ఏది మిస్ కావద్దు అని అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకున్నారో ఒకసారి చూసేసుకోండి. అట్లనే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. అట్లనే ఇక్కడ ఐడి ఇచ్చేస్తా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి మనకు మెసేజ్ చేసేయండి, నేను రీప్లై ఇస్తూ ఉంటా. అట్లనే ఫ్రీ డైట్ ప్లాన్స్ కూడా ఇస్తూ ఉంటా. మీకు మీ గోల్ బట్టి నేను డైట్ ప్లాన్ కూడా చెప్తూ ఉంటా కొంతమందికి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిపోవచ్చు. లేట్ చేయకుండా మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో మన టాపిక్ వచ్చేసి ఇంట్లోనే మనం జిమ్ లో కాకుండా ఇంట్లోనే ఉండి మనం బాడీ పెంచొచ్చా అనేది. మనం ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి అట్లా మరి అంత స్ట్రెండెడ్ కాకుండా మనం ఒక మంచి అమౌంట్ ఆఫ్ మాస్ అంటే మనం బాడీ పెంచొచ్చు అన్నమాట. సో మంచి మనం మజిల్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు, ఫ్యాట్ లాస్ కూడా అవ్వచ్చు. ఈ వీడియోలో నేను మొత్తం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియో మీకు రిలేటెడ్ గా అయి ఉంటే మీరు లైక్ చేయండి, అట్లనే #road-to-10K అని కమెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినాక ఈ వీడియో ఎట్లున్నా అనేది కూడా కమెంట్ చేయండి. మనం లేట్ చేయకుండా మన టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో ఫస్ట్ థింగ్, మనం ఇంట్లో ఉండి బాడీ పెంచొచ్చా అంటే పెంచొచ్చు. సో ఎట్లా పెంచొచ్చు అంటే మనము బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. అదే మనము ఒక 30 minutes 45 minutes మనం అట్లా స్పెండ్ చేసాం అనుకోండి వర్కౌట్ పైన, మనం ఒక మంచి మజిల్ మాస్ పెంచొచ్చు అనమాట. సో ఫస్ట్ మనకు ఈజీగా మనకు వర్కౌట్స్ వచ్చేసి మన బాడీ వెయిట్ మీద మనం పుషప్స్ చేయొచ్చు, పుల్అప్స్ చేయొచ్చు. అట్లనే పుషప్స్ లో మస్తు వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఇంక్లైన్డ్, డిక్లైన్డ్, మనం డైమండ్ పుషప్స్, నార్మల్ పుషప్స్, అట్లా షోల్డర్ వేరే పుషప్స్, అట్లా షోల్డర్స్ కోసం వేరే పుషప్స్, అట్లా చాలా పుషప్స్ ఉంటాయి అనమాట. అట్లా మనం అట్లనే పుల్అప్స్ చేయొచ్చు. మన దగ్గర ఏమైనా సజ్జా ఏమైనా ఉంటే దాని మీద వేలాడుతూ మనం పుల్అప్స్ కూడా తీయచ్చు అనమాట. అట్లానే పుషప్స్ లో వచ్చేసి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. బాడీ వెయిట్ అంటే ఇప్పుడు ఒక 2 weeks మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన అనుకోండి, ఒక 2 weeks అట్లా బాడీ వెయిట్ పైన చేయండి. బాడీ వెయిట్ పైన కూడా ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీరు ఒక 12 రెపిటేషన్స్ అంటే ఒకసారికి మీరు ఒక 12 పుషప్స్ తీసుకున్నారు అనుకోండి. అట్లనే నెక్స్ట్ వీక్ ఏం చేసుకోవాలంటే సేమ్ దాన్ని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చూసుకోవాలన్నమాట. 12 చేస్తున్నాం కదా బాడీ వెయిట్ మీద 15 to 18 అట్లా ట్రై చేయాలి, అట్లా 20 ట్రై చేయాలి. అట్లా మనము ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చూసుకోవాలన్నమాట. రెప్యుటేషన్ పెంచాలి. లేకపోతే మనకి ఏం చేయాలంటే ఈజీగా మన కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, కాలేజ్ బ్యాగ్ లేకపోతే నార్మల్ ఏదైనా బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ లో మనం వెయిట్ వేసుకోవాలి. వెయిట్ వేసుకొని మనం బ్యాగ్ వేసుకోవాలన్నమాట. బ్యాగ్ వేసుకున్నాం అనుకోండి, మన బాడీకి కొంచెం వెయిట్ యాడ్ అవుతుంది కదా. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ మజిల్ కూడా టియర్ అవుతుంది. మజిల్ అనేది అలవాటు చేసేసుకుంటుంది అన్నమాట. ఫస్ట్ మనం నార్మల్ గా వర్కౌట్ చేస్తుంటే బాడీ వెయిట్ మీద ఆ మజిల్ అనేది ఆ వెయిట్ ని అలవాటు చేసేసుకుంటుంది. దాని తర్వాత మనం మజిల్ ని బ్రేక్ డౌన్ ఎట్లా చేయాలంటే ఇంకొంచెం వెయిట్ యాడ్ చేసుకుంటూ చేయాలన్నమాట. బ్రేక్ డౌన్ అయితే మజిల్ టిష్యూ టియర్ అయితే అట్లానే మనకు మంచిగా బిల్డ్ అవుతూ ఉంటాయి. మజిల్ కూడా మంచి పెద్దగా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకు బాడీ వెయిట్ వర్కౌట్. దానిలో ఇట్లా యాడ్ చేసుకోండి మీరు వెయిట్స్ అనేది. సో సెకండ్ వచ్చేసి మనకు డంబుల్స్ తీసుకోండి. మీకు అవైలబుల్ ఉంటాయి, మనం అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అట్లా దానిలో అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ జిమ్ దూరం ఉంటే లేకపోతే మీకు టైం సరిపోకపోతే డంబుల్స్ తీసుకోండి. మీరు జిమ్ లో కట్టే డబ్బులతోటే అదే మీకు డంబుల్స్ తీసుకోండి అనమాట. 2 డంబుల్స్ తీసుకోండి. అంటే ఒక 2 sets తీసుకోండి అనమాట. అంటే 5 kg 2.5 kg లేకపోతే 5 kg 7.5 kg అట్లా తీసుకోండి అనమాట. మీరు దాంతో మీరు చెస్ట్ వర్కౌట్ చేయొచ్చు, షోల్డర్ చేయొచ్చు, మనం లెగ్స్ చేయొచ్చు, మనం బ్యాక్ చేయొచ్చు, బైసెప్ చేయొచ్చు, ట్రైసెప్ చేయొచ్చు. ఇవన్నీ వర్కౌట్ చేయొచ్చు అనమాట. మనం మాక్సిమం ఒక 3 to 4 వేరియేషన్స్ చేయొచ్చు. మనం ఈ డంబుల్స్ మనకు బార్బుల్ ఉంది అనుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు మనము. దాంతో పాటు మీకు వర్కౌట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏమైనా సపరేట్ వీడియో కావాలి హోమ్ వర్కౌట్స్ అంటే నేను కూడా డంబుల్ తెప్పించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా వీడియోస్ హోమ్ వర్కౌట్ అనేది. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ చేయండి. సో మన బాడీ వెయిట్ వర్కౌట్ తర్వాత మనం డంబుల్స్ అట్లా తీసుకోవాలన్నమాట. డంబుల్స్ ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే మనము బార్బుల్ తీసుకోవాలి. బార్బుల్ ఉంటాయి కదా, 2 బార్బుల్స్ తీసుకోండి. ఒకటి బైసెప్ బార్బుల్ అంటే షోల్డర్ బార్బుల్ ఉంటుంది కదా, అది తీసేసుకోండి. ఇంకోటి పెద్దది చెస్ట్ కోసం తీసుకోండి, లేదంటే ఒకటే తీసుకోండి. చెస్ట్ కోసం ఒకటే తీసుకోండి, అది కూడా సరిపోతుంది. దాంతో పాటు మీరు ఒక 5 kg 7.5 kg వెయిట్స్ తీసుకోండి అనమాట. 2.5 kg లేకపోతే 2.5 5 7.5 ఈ 3 వెయిట్ తీసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. మనకు ఒక బెంచ్ మీద పడుకొని చెస్ట్ చేయొచ్చు, షోల్డర్ చేయొచ్చు, ఆ బార్బుల్ తోటి కూడా చాలా చేయొచ్చు. మనం జిమ్ లో కొన్ని వర్కౌట్స్ కాకుండా మిగతా అంత వర్కౌట్స్ మనం ఇంట్లోనే చేయొచ్చు ఈ బార్బుల్ డంబుల్స్ ఉంటే.
సో దీంతో కూడా మనకు ఈజీ అవుతుంది వర్కౌట్ చేసుడు, అట్లానే మజిల్ పెంచుడు కూడా ఈజీ అయిపోతుంది. మన థర్డ్ వచ్చేసి మనకు రెసిస్టెంట్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. రెసిస్టెంట్ ట్యూబ్స్ తోటి కూడా మనం బాడీ పెంచొచ్చు, మనం మజిల్ సైజ్ కూడా మన పెంచొచ్చు అనమాట. రెసిస్టెంట్ ట్యూబ్స్ తోటి కూడా పెంచొచ్చు. అది ఎట్లా పెంచొచ్చు అని అంటే మనం ట్యూబ్స్ ఏమేమి తీసుకోవాలో డిస్కస్ చేద్దాం ముందు. ట్యూబ్స్ అనేది సింగిల్ ట్యూబ్ ఉంటుంది, అదైతే అసలు తీసుకోకండి, అది వేస్ట్ అనమాట. డబుల్ ట్యూబ్ ఉంటుంది, అదైనా తీసుకోండి, లేకపోతే ఒక 5 ట్యూబ్స్ వస్తుంది అనమాట. లేకపోతే బ్యాండ్, రెసిస్టెంట్ బ్యాండ్ కూడా తీసుకోవచ్చు మీరు. నేనైతే 5 ట్యూబ్స్ యూజ్ చేశాను. నేను ముందు లాక్డౌన్ లో నేను కొన్ని వీడియోస్ పెట్టినా నేను రెసిస్టెంట్ ట్యూబ్ వర్కౌట్స్ పైన, అది డిస్క్రిప్షన్ లో ఇస్తా, కామెంట్ బాక్స్ లో పింగ్ చేస్తా చూడండి అవి. సో దాంతో కూడా మనం మజిల్ పెంచొచ్చు, దాంతో కూడా చాలా వేరియేషన్ చేయొచ్చు. మనము చాలా వేరియేషన్ చేయొచ్చు. నేను సపరేట్ వీడియోస్ పెట్టినా నేను ఎట్లా చేయాలి అనేది. సో దీంతో కూడా మనం మజిల్ మాస్ గెయిన్ అవుతాము. చాలా రీసెర్చెస్ లో కూడా తేలింది ఏంటంటే మనం రెసిస్టెంట్ ట్యూబ్ తోటి కూడా మనం మజిల్ పెంచొచ్చు అనమాట, మజిల్ సైజ్ పెంచొచ్చు. సో ఇట్లా మనం రెసిస్టెంట్ ట్యూబ్ తో చేయొచ్చు. అదే మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తా. ఏంటంటే మీరు ఒక 4 to 5 మెంబర్స్ గ్యాదర్ కండి. 4 to 5 మెంబర్స్ గ్యాదర్ అయ్యి డంబుల్ తీసుకోండి, 2 sets డంబుల్ తీసుకోండి నేను చెప్పినట్టు. అట్లానే బార్బుల్స్ అవి తీసుకున్నట్టు ట్రై చేయండి. దాంతో పాటు రెసిస్టెంట్ ట్యూబ్ కూడా తీసుకోండి. మీరు ఒక 5 మెంబర్స్ అయితే 1000 వేసుకుంటే 5000 అనమాట. 5000 లో మీకు ఒక నార్మల్ కావాల్సి వచ్చేసి అట్లానే ఇంకొంచెం మనీ ఉంటే 500 వేసుకొని తీసుకున్నాం అనుకోండి, మీకు ఒక చిన్న జిమ్ సెటప్ వచ్చేస్తుంది అనమాట. మనకు అంటే కాలేజ్లో చేసుకోవాలి, కాలేజ్లో కానీ కొంతమంది కాలేజ్ హాస్టల్స్ లో ఉంటారు, జిమ్స్ ఉంటాయి, లేకపోతే ఒక 5 మెంబర్స్ అయ్యి బ్యాచిలర్స్ రూమ్స్ లో ఉంటారు, జిమ్ కి ఎఫర్ట్ చేయలేని వాళ్ళైతే ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. ఎట్లా చేయొచ్చు అని అంటే మనం దీంతో పాటు ఒక మంచి కండిషన్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఒక మంచి బాడీ కండిషన్ తెచ్చుకోవచ్చు మనము. మీరు ఎట్లాంటి డంబుల్స్ అనేవి చేసుకోవచ్చు, పీవీసీ యూజ్ చేసుకోవచ్చు. పీవీసీ డంబుల్స్ అనేవి కొంచెం వెయిట్ అటు ఇటు ఉంటాయి, అట్లానే జల్దీ ఖరాబ్ అవుతుంటాయి. కొంచెం ఎక్స్పెన్స్ కొంచెం ఎక్కువైనా మీరు మంచి డంబుల్ తీసుకుని ట్రై చేయండి, ఎందుకంటే అవి ఉండిపోతాయి అన్నమాట. మనకు ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ నాకు తెలుసు, అంటే మనకు డబ్బులు ఉన్నాయి, మనకు జిమ్ చేయడానికి, అట్లానే డైట్ కూడా డబ్బులు ఉన్నాయి. సో ఇట్లా మనం చిన్నగా ఒక 5 మెంబర్స్ గ్యాదర్ అయ్యి మనం చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అట్లనే అందరు వర్కౌట్ చేస్తుంటాం కాబట్టి మెల్లిమెల్లిగా వాళ్ళకి తెలిసిన వీళ్ళకి తెలిసిన వాళ్ళు షేర్ చేసుకుంటుంటాం కాబట్టి మనకు ఈజీ అయిపోతుంది వర్కౌట్ చేసుడు కానీ అట్లనే. సో ఇంకా మీకు రిఫరెన్స్ కోసం చాలా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉంటాయి మనకు. ఆ వీడియోస్ ఫాలో అవ్వచ్చు మీరు, ఎట్లా చేయాలి, ఫామ్ ఎట్లా చేయాలంటే వర్కౌట్ ప్లాన్ ఎట్లా చేంజ్ చేయాలనేది నా ఛానల్ కూడా చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. సో ఇది మనం వర్కౌట్ చేయొచ్చు, వర్కౌట్స్ ఈ 3 విధంగా చేయొచ్చు మనము. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం డైట్ తీసుకోవాలి. డైట్ ఎట్లా తీసుకోవాలి, డైట్ మనం ఒకవేళ ఫ్యాట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు క్యాలరీ డిఫిషియెంట్ లో తీసుకోవాలి మనం డైట్ అనేది. అట్లానే వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే క్యాలరీ సర్ప్లస్ తినాలి. ఇప్పుడు మనకు మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో క్యాలరీస్ అంటే ఏంటి అని అంటే మనకు ఇప్పుడు ఎనర్జీకి యూనిట్స్ అన్నమాట. ఇప్పుడు మనకు పవర్ యూనిట్స్ ఎట్లా ఉంటుంది, అట్లనే మనకు వెయిట్ కి ఎట్లా ఉంటుంది కిలోగ్రామ్స్ అట్లా. సో అట్లనే మనకు ఎనర్జీకి క్యాలరీస్ అని ఉంటుంది అన్నమాట. మనం కన్జ్యూమ్ చేస్తాం, అట్లానే మనకు బర్న్ అవుతుంటది కదా, మన ఫంక్షన్ అవుతూ ఉంటుంది, మనకు డైజెస్ట్ సిస్టమ్ ఫంక్షన్ అవుతుంటే మనం నడుస్తుంటాం, తిరుగుతుంటాం. అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే డైలీ మన ఇదే బాడీ వెయిట్ కాన్స్టెంట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాం అనమాట మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే. అది కొంచెం సర్ప్లస్ లో తిన్నారనుకోండి మీకు వెయిట్ గెయిన్ అవుతారు, డెఫిషియెంట్ లో తినారనుకోండి మీరు వెయిట్ లాస్ అవుతారు. అయితే ఈజీ వెయిట్ టు ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అన్నమాట. దీనిలో డైట్స్ ఏమేమి తీసుకోవాలంటే డైట్ వీడియోస్ చాలా ఉన్నాయి. దీనిలో డైట్ మొత్తం చెప్పాలని అనుకుంటలేను, చాలా లెంత్ అవుతుంది వీడియో, అందుకనే ఇక డైట్ వీడియోస్ చాలా ఉంటాయి. వెయిట్ గెయిన్ వాళ్ళకి డైట్, వెయిట్ లాస్ వాళ్ళకి డైట్, వర్కౌట్స్ కూడా చాలా చెప్పిన అనమాట. ఇది కాకుండా మీకు సపరేట్ గా హోమ్ వర్కౌట్స్ కావాలి బ్రో అంటే ఒక సిరీస్ అంటే ఫస్ట్ అయితే వెయిట్ గెయిన్ అంటే మజిల్ బిల్డింగ్ సిరీస్ తీసేస్తా మొత్తం, దాని తర్వాత ఫ్యాట్ లాస్ సిరీస్ తీస్తా. ఫ్యాట్ లాస్ వాళ్ళు ఏం చేయాలంటే ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. క్యాలరీస్ ఎక్కువ బర్న్ కావాలి, మనకి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయితే మనకు ఆ ఫ్యాట్ కూడా తగ్గుతూ ఉంటుంది, ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. ఒకటే దగ్గర అయితే ఫాట్ రిడక్షన్ అయితే ఉండదు మనకు. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే బెల్లీ ఫ్యాట్ తగ్గదు. రన్నింగ్ వెళ్ళొచ్చు మీరు, అట్లానే ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ క్యాలరీస్ బర్న్ ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తారో అవి ఈజీగా చేయొచ్చు మనం అట్లానే ఫ్యాట్ లాస్ అయిపోతాం. సో ఇదన్నమాట వీడియో. మీకైతే హెల్ప్ అయిందే అనుకుంటున్నాం. మీరు ఇంట్లో ఉండి కూడా బాడీ పెంచొచ్చు, హాస్టల్లో ఉండి కూడా బాడీ పెంచొచ్చు, మనకి జిమ్ లేకున్నా సరే, కానీ ఒక కొంచెం నార్మల్ ఫిజిక్ పెంచొచ్చు. దాని తర్వాత మీరు జిమ్ లో వెళ్ళి ఆ మిషన్స్ తో వర్కౌట్ చేసేది అనుకోండి, మీకు ఆ డెఫినేషన్స్ చిన్న డెఫినేషన్స్ ఉంటాయి కదా మనకు, ఈ ట్రైసెప్ కట్స్ కానీ లేకపోతే మనకి డెల్టా షోల్డర్స్ కానీ మనకు కనిపిస్తూ ఉంటాయి, క్లియర్ గా డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత జిమ్ కి ఒక 3-4 మంత్స్ వెళ్తే మనకు బాడీ అనేది మంచి పర్ఫెక్ట్ కండిషన్ లో వస్తుంది. సో ఇదన్నమాట వీడియో. నేను ఈరోజు మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు హెల్ప్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ కి అట్లానే జిమ్ ఎఫర్ట్ చేయని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుని తీసిన. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, మీకు ఇన్ఫర్మేటివ్ ఏమైనా నేర్చుకున్నాం అనిపిస్తే లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.